Means he did not come to take the vengeance on the sinners. అయితే ఆయన ఈ భూమి మీదకి ప్రతిదండన తీర్చడానికి పాపుల మీదకి ఆయన రాలేదు. That time has not come. అయితే ఆ సమయం రాలేదు. He has come down to this earth to heal the brokenhearted and to deliver the people who are in captivity, those who are mourning, those who are living in sin, those who are living in darkness, those who are living without God, without any light. He has come down to give them light and proclaim the acceptable year of the Lord. అయితే ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అంధకారంలో ఉన్నటువంటి వారికి, చీకట్లో ఉండేటటువంటి వారికి వెలుగు, గుడ్డి వారికి చూపు కలుగు చేయడం కొరకు, తర్వాత నలిగిన వారిని విడిపించడం కొరకు, పాపుల యొక్క బంధకాల్ని తెంచడం కొరకు, ప్రభు యొక్క హితవచనం ప్రకటించడానికి, వేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు. Acceptable year of the Lord. ప్రభు హితవచనం ప్రకటించడం కొరకు. And those who are in darkness, those who are without hope, those who are living in sin, those who are living in disease, those who are living in evil position, devil's position, to them he had come to deliver them and proclaim the acceptable year of the Lord. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే రోగముతో, వ్యాధితో బాధపడుతూ, బంధకాల చేత, సాతాను యొక్క బంధకాల చేత, అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారికి, పాపం చేత నలిగి పాపం చేత బంధింపబడుతున్న వారికి విడిపించడానికి, ప్రభు యొక్క హితవచనం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు.